తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ, పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఆ రోజు చాలా విశేషం. రాఖీ పౌర్ణమి. రాఖీ కట్టడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఇది ఒకసారి శాస్త్రాల ప్రకారంగా మాట్లాడుకున్నా ఎప్పటి నుంచి ఉంది అంటే ఈ సాంప్రదాయం ఎవరు మొదట ప్రారంభించారు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నిజంగా ఉందా, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందులోనూ ఈసారి గ్రహణం వచ్చింది. మరి గ్రహణం కాబట్టి రాఖీ కట్టొచ్చా, ఏ టైంలో కట్టాలి, ఎప్పుడు అంటే ఏ సమయం లోపు కట్టేయాలి, ఆ రోజు ఇంకా ఏమైనా విశేషం ఉందా, ఇలాంటివి మాట్లాడారు. రాఖీ పౌర్ణిమ ముందు ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ముందు రాఖీ అన్నా చెల్లెలు ఇద్దరు కట్టుకుంటారు కదా. సరే, మన కుటుంబంలో మనం కలిసి ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు రక్ష అని కట్టుకుంటూ ఉంటాం. ముందు ప్రతిజ్ఞ చేసుకోండి, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష. ఇది ముందు కావాలి. ఎందుకంటే భక్తితో పాటు దేశభక్తి కూడా అవసరం. ఆగస్టు 15 జెండా పెట్టుకుంటే కాదు, అందరూ కత్తిపట్టి యుద్ధం చేయక్కర్లే, మన ధర్మాన్ని పాటిస్తే చాలు. ఇది కూడా భక్తి, ఇది కూడా దేశభక్తి. మన హిందూ ధర్మం అంత గొప్పది. ఎందుకంటే మన భారతదేశం జగద్గురు స్థానం ఎప్పుడు. అందుకని రాఖీ అన్న బాగుండాలని చెప్పి చెల్లెలు కడుతూ ఉంటుంది. ఆ చెల్లికి సంతోషంగా రక్షగా ఉంటాను నేను అని చెప్పి పసుపు కుంకుమలు ఇచ్చి చక్కగా చెల్లిని తృప్తిపరిచి పంపిస్తాడు అన్న లేకపోతే తమ్ముడు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉన్నా కూడా చాలా ఆమోదించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా ఎక్కడున్నా ఆడపిల్లలందరూ వెళ్తారు. నేను కూడా వెళ్తాను. అవునా? మా తమ్ముడు ఆ రోజు రాఖీ కట్టకపోతే నేనే వెళ్ళాలి, అలుగుతాడు. లేకపోతే వెళ్ళాడు ఆఫీస్కి, నేను వెళ్ళి రాఖీ కట్టిన తర్వాత వాడు ఆఫీస్కి వెళ్తాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత, వాళ్ళు ఏదో పెడతారు అని మనం ఆశించి వెళ్ళద్దు. ముందు ఆడపిల్లలకి చెప్తున్నాను, తృప్తిగా వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోండి. అది ఏదైనా పర్వాలేదు, తృప్తిగా తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ ఇంట్లో తృప్తిగా బయటకు వస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. క్లేశ మాత్రం కూడా మామూలు భాషలో చెప్పాలంటే కొంచెం కూడా అస్సలు మనసును నొప్పించుకోకుండా హాయిగా ఆనందంగా భోంచేసి పసుపు కుంకుమకు మించినటువంటివి ఏముంటాయండి, అవి పుచ్చుకొని రండి. అందుకని ఇది మాత్రం ఆడపిల్లలకి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఎవ్వరూ పంపించరు, కానీ సంవత్సరానికి ఒకసారి పాపం రాఖీకి ఆడపిల్లల్ని కూడా పంపిస్తారు. ఎప్పుడో మేము వస్తాము, ఇది కొనరా అది కొనరా అని కొంత ఉంటుంది ఆడపిల్లలకి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ వాళ్ళ స్థితి కూడా మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఉంటుందమ్మా, ఎవరు అక్క చెల్లెలకు పెట్టాలని ఎవరికి ఉండదు, ఉంటుంది. కానీ వాళ్ళ పరిస్థితులు, అన్ని పరిస్థితులు ఒక ఫైనాన్షియల్ గానే కాదు, అన్ని మూలాల నుంచి అన్ని పరిస్థితుల్ని ఆలోచించుకుని. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ ఒక ఇంటికి ఆడపిల్లే. అందుకని ఇది ఒక్కటే, నేను ఇంకెంతకన్నా లోతుగా కొన్ని విషయాలు చెప్పలేం కాబట్టి అర్థం చేసుకుని చక్కగా వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుని రండి. తర్వాత మగపిల్లలు కూడా రాఖీ కట్టి వదిలేస్తారమ్మా. ఇక అంతే. ఆ తర్వాత ఆడపిల్ల ఏమైందో పాపం, ఎలా ఉందో పలకరింపు కూడా ఉండదు. రాఖీ పండగ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చినా సంవత్సరం అంతా కూడా కలిసి ఉండాలి. అందుకే మనకి ధర్మశాస్త్రం ప్రకారం మామూలుగా ఏంటంటే ఆడపిల్ల ఇంటికి కన్యాదానం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళకూడదమ్మా. అసలు మామూలుగా అయితే శాస్త్ర ప్రకారం ఆ ఇంట్లో మనవడు పుట్టేదాకా వెళ్ళకూడదు. అందుకనే ఏం చేశారంటే కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం అని పెడతారు మనకి. అది మన సాంప్రదాయం కదా. ఆ యముడికి యమునాదేవి ఆ రోజు భోజనం, రకాల వంటలు వండి, అది సాంప్రదాయం మనకి. ఆ రోజు భోజనం చేయాలి అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఎందుకు అంటే అస్తమాను ఆడపిల్ల పిలవలేదు, అస్తమాను వాళ్ళు రాలేరు కదా. అందుకని సరే అది కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది ఇది పాటిస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి తృప్తిగా చేసుకునేటటువంటి పండుగ రాఖీ పండుగ. తర్వాత గ్రహణం మనకి లేదు, యూరప్ లో ఉంది, యూకేలో ఉంది, అంతవరకే. మనకి లేదు, మనకి ఎలాంటి నియమాలు లేవు. చక్కగా రాఖీ కట్టుకోండి. 27 నుంచి కూడా పౌర్ణమి మొదలైందని అంటున్నారు. మరి 28నే జరుపుకోవాలా? అంతేనమ్మా, సూర్యోదయానికి ఉన్న పౌర్ణమే కదా లెక్క, పండగ లెక్క అదే కదమ్మా.
వాళ్ళు అది మళ్ళీ 9:30 వరకే ఉందండి, అంటే 9:40 వరకే ఉందండి అని అంటున్నారు. ఉంది కానీ పండక్కి మొత్తం పౌర్ణమే లెక్క వస్తుంది. కుదిరితే 10 లోపల కట్టుకోండి, లేతే మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కట్టుకోండి. అది కాకపోతే అంతే సూర్యాస్తమయం లోపు కట్టుకోండి. ఇక్కడ ఇదే చెప్తున్నాను, మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి, ఆ రోజు కట్టుకోండి. అంతేనా? ఆ రోజు మాత్రం శుక్రవారం రాఖీ కట్టుకోండి. ఫార్మాలిటీస్ అన్ని అందరికీ తెలిసినవి, మనం ఏం చెప్పక్కర్లేదు. తృప్తిగా హ్యాపీగా ఉండండి. సంవత్సరం అంతా కూడా అన్నదమ్ములు ఆడపిల్లకి తోడుగా ఉండండి. ఎందుకంటే ఎన్నో బాధలు ఉంటాయి మా ఆడపిల్లకి. అంటే బాధలు అంటే అన్ని భర్తతో, అన్ని అత్తగారితో, అన్ని పిల్లలతో చెప్పుకోలేదు. అవి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అన్నదమ్ములకి తల్లిదండ్రులకి చెప్పినంతగా చెప్పుకోలేదు. ఎంత భర్త అయినా చెప్పలేదు కొన్ని. అందుకని అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అనే ఒక్క మాట వాళ్ళకి ఎంతో తృప్తినిస్తుంది. అది చాలండి. ఎక్కడొస్తాయి తెలుసా అమ్మా గొడవలన్నీ? కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తాయి. ఆస్తులకి రావు, డబ్బులకి రావు, నగలకి రావు. ఇవి కాదు ఫస్ట్ మెయిన్. ఏ గొడవకైనా కారణం కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉంటారు కొంతమంది, స్టేట్స్ వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఆ రోజు ఒక పలకరింపు కూడా చాలా అంతే కదమ్మా. రాఖీలు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు, కొరియర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొరియర్ చేసే వాళ్ళు ఉన్నారు. చక్కగా కట్టుకోండి అలా పంపిస్తే. కానీ ఒక పలకరింపు ఏదైనా సరే, అది గురు శిష్యులు అవ్వండి, అన్నా చెల్లెళ్ళు అవ్వండి, భార్యాభర్తలు ఇవ్వండి, తల్లి పిల్ల అవ్వనియండి, ఎవరైనా సరే అన్నిటికీ మూలం కమ్యూనికేషన్. అది గ్యాప్ రాకుండా చూసుకుంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకప్పుడు అర్థం చేసుకునేటటువంటి విధానంలో కూడా ఉంటుంది. అంతే కదా. ఒక్కొక్కసారి కుదరకపోయి ఫోన్ చేయకపోతే వాళ్ళు నిన్ను పక్కకు పెట్టేశారు అనేది కాదు. అంతేకాదు, పరిస్థితిని బట్టి వాళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళే టెన్షన్ లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే అమ్మా, మనము కుటుంబానికి విలువ ఎక్కువ మన ధర్మంలో. కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అందుకే మన వారాలు చూడండి, సోమ మంగళ బుధ గురు శుక్ర శని. సోమవారం సోముడు, తర్వాత వెంటనే ఆవిడ గౌరీదేవి, తర్వాత బుధవారం వెంకటేశ్వర స్వామి అనుకున్నాం, లక్ష్మీవారం లక్ష్మీదేవి. ఇట్లా వరుసగా ఎక్కడ విడదీసినటువంటి సందర్భాలు ఉండవు, కలిపే ఉంటాయి అన్ని. పోనీ బుధవారం పోనీ మీరు గణపతి అనుకున్నా, శుక్రవారం శనివారం చూడండి, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర. మామూలుగా మాకేంటంటే మా ఆంధ్ర ప్రాంతంలో గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఇక మార్గశిర లక్ష్మీవారాలు మాకు విశేషంగా జరుగుతాయి కనక మహాలక్ష్మి దేవాలయాల్లో. విశాఖపట్నం అటు సైడ్ గురువారం ఎక్కువ చేస్తారు లక్ష్మీదేవి. మేము లక్ష్మీవారం అని గురువారం అంటాం. అంటే ఇలాగా కుటుంబ వ్యవస్థ ముఖ్యం మనకి. అందుకని కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. అది ఏ పండగ అని ఏమని అందరూ బాగుంటారు. చాలా చక్కగా చెప్పారు. ఇక శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతి అమ్మ ఆ రోజు. అవును, వీటి గురించి కూడా వివరంగా తెలియాల్సిన అవసరం. చాలా మంది రాఖీ అంటే ఆ రాఖీ ఒక్కటే ఆ రోజు నన్ను అనుకుంటారు, కానీ ఇది కూడా ఉంది. జంధ్యాల పౌర్ణమి అంటే యజ్ఞోపవేత ధారణ ఎవరైతే ఉపనయనం అవుతుందో వాళ్ళు మళ్ళీ అది మార్చుకునేటటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి ఒకటే కాదమ్మా, ఆ రోజు పాత జంధ్యాన్ని త్యజించి జీర్ణించుకుపోయిన దాన్ని తీసేసి కొత్తది వేసుకుంటారు. గాయత్రి మళ్ళీ సంధ్యావందనం చేసుకునేవారు మళ్ళీ గాయత్రి చేసుకుంటారు, గాయత్రి హోమం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ రోజు క్షీరాన్నాన్ని గాయత్రికి నివేదన చేసి ప్రసాదం తీసుకుంటారు. ఇది వాళ్ళ యొక్క వ్యవస్థలో ఉంటే వాళ్ళందరూ చేసుకోవచ్చు. హయగ్రీవ జయంతి చాలా ముఖ్యమైనది. దేవీ భాగవత కథలో హయగ్రీవ స్వామి గురించి, అసలు అవతారం ఎలా జరిగింది అనే దాని గురించి ఉంటుంది. ఈయన ముఖ్యమైనటువంటి దేవత విష్ణుమూర్తి. ఆయనకు 4 చేతులు ఉంటాయి, శంఖము చక్రము ఉంటుంది, జ్ఞానముద్రను ధరించి ఉంటారు ఆయన. అంటే జ్ఞానానికి ప్రతీక. గుర్రపు తలకాయ ఉంటుంది ఆయన. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఎలా అయితే మనం సరస్వతీదేవికి అన్నిటికీ మూలమైనటువంటి జ్ఞానం అనుకుంటామో, వైష్ణవంలో హయగ్రీవుడికి అంత ప్రత్యేకత ఉంది. అన్ని విద్యలకి ఆయనే మూలము. పిల్లలకి శ్లోకం నేర్పండి అమ్మా, చదువు బాగా వస్తుంది. చాలా విశేషం అండి ఆయన. మనకి లలితా సహస్రనామం ఉంది కదా, ఆయన ద్వారానే అందించారు కదా, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. హయగ్రీవాగస్య సంవాదంలోనే మనకి లలితా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల, మీకు తెలుసా ఇంకా రాజశ్యామలా సహస్రనామం, వారాహి సహస్రనామం, ఇవన్నీ బయటపడ్డాయి.
వారి సంవాదంలోనే వచ్చాయి ఇవన్నీ. ఇవి. ఖడ్గమాల త్రిశతి ఎవరు చదవకూడదు, ఎవరు చదవచ్చు, ఇలా చాలా విశేషమైనటువంటి అన్ని కూడా, ఎందుకే చెప్పాను కదా, అన్ని విద్యలకి మూలం ఆయనే. ఆ శ్రీ విద్యకి కూడా మూలం ఆయనే. అంటే ఆయన కూడా అమ్మవారి యొక్క ఉపాసకుడు, అందుకే మనకి లలితా సహస్రనామాన్ని అందించారు. ఇంత విద్యకి ఆయన మూలం కాబట్టి ఆయన్ని స్మరించుకుని చక్కగా విష్ణుమూర్తికి ఇంత పానకం వడపప్పు నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఏది రాదు మాకు, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకం చదువుకోండి చాలు, చాలా విశేషం. పిల్లలకి ప్రత్యేకంగా ఇవి నేర్పించాలండి. ప్రతిరోజు ఈ శ్లోకము, ఒక గణపతి మంత్రం, గణపతి శ్లోకం, శుక్లాంబరధరం, హనుమాన్ ఒకటి, సూర్యుడిది ఒక శ్లోకం, సరస్వతి శ్లోకం, ఇవి నేర్పించండి. అసలు ప్రతిరోజు వాళ్ళకి ఇవి చదువుకుని స్కూల్కి వెళ్ళడం అలవాటు చేయండి. బాయ్ చెప్పడం కాదు, వెళ్ళేటప్పుడు అమ్మ మేము ఇది చదువుకుని స్కూల్కి వెళ్తున్నాము అని నేర్పండి. వాళ్ళ జీవితంలో అమ్మ, ఎందుకంటే కష్ట నష్టాలు మనిషికి సహజం, ఏ కష్టం వచ్చినా భగవంతుడు అండగా ఉంటాడు. నిజం. ధైర్యం. హనుమంతుడు ధైర్యాన్ని, హయగ్రీవుడు విద్యని, సరస్వతి జ్ఞానాన్ని, సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకు మించి ఏం కావాలి? గణపతి అన్ని ఇస్తాడు వాళ్ళ పిల్లలకి అన్ని ఇస్తాడు. పిల్లలంటే చాలా ఇష్టం కదా ఆయనకి. అన్నిటినీ సూక్ష్మ దృష్టిని ప్రసాదిస్తాడు గణపతి వాళ్ళకి. లోతుగా ఆలోచించేటటువంటి లక్షణాన్ని ఇస్తాడు పిల్లలకి. అందుకని ఇవి నేర్పండి, చాలా విశేషం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.